కొంతమంది జనాలు ఎట్లుంటారంటే వాళ్ళు వేల రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటారు. మిగతా వాళ్ళు తక్కువ రేట్లో కొనుక్కుంటారు బట్టలు. అవి వేసుకొని రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక విచిత్రంగా చూస్తుంటారు మనుషుల్ని, కిందికి మీదికి విచిత్రంగా చూస్తుంటారు. ఇది నాకు మా అన్నయ్య చెప్పిండు. వాడికంట ఎవడో ఒక విధవ వాళ్ళ పిల్లల్ని చూపించి, నా పిల్లల్ని చూసినావా ఎంత పెద్దగా అయ్యారు అని చెప్పేసి అన్నాడంట. అరే నీ పిల్లలు పెద్దగా అయితే మాకేం లాభం రా, ముందుంది ముసల పండుగ. నీ పిల్లల్ని మా అన్నకు చూపించి నా పిల్లలు ఎంత పెద్దగా అయినరో చూసినావా నీ బిల్డప్ కాదు. నీ పిల్లలున్నా నీకే, నీ బట్టలున్నా నీకే, నీ పెళ్ళామున్నా నీకే కదా. పెద్దోళ్ళు అనేది ఒక మాట, పైస ఉంటే దాచిపెట్టుకోవాలి, రోగం ఉంటే పంచిపెట్టుకోవాలని. ఇప్పుడు పైసా దాచిపెట్టుకోవాలి, రోగం దాచిపెట్టుకోవాలి. రోగం గురించి చెప్పినాం అనుకో నవ్వుతారు. మళ్ళీ వాళ్ళకి లేకనా అంటే రోగాలు తింటూనే ఉంటారు. అన్ని రకాల సౌలతులు ఉంటాయి మరి ఇంట్లోకి. మళ్ళీ ఇప్పుడు చూసిన రోగాలు, దగ్గులు, తుమ్ములు, జలుబులు, కడుపు నొప్పి, కాలు నొప్పి అనుకుంటా అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాల ఇంట్లోకి ఉంటాయి. ఏ టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. 3 పూటలు అన్నం తింటారు. ఇక ఏదో ఒకటి గిర్నీలాగా తింటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకు రోగాలు ఉంటాయి. ఎవరింట్లో పంచాయతీ అవుతుందా నవ్వుదామని చెప్పేసి రెడీగా ఉంటారు కొంతమంది అయితే. మళ్ళీ ఒకటి విచిత్రం ఏంటంటే, ఆ పంచాయతీ పెట్టుకున్న పిల్లమ్మోళ్ళు తెల్లార వరకే మళ్ళీ బండెక్కి పోతుంటే ఇట్లా గుడ్లు అప్పగించుకొని చూస్తారు. పిల్లమ్మోడు అన్నప్పుడు లొల్లి పెట్టుకోవడం కామన్. ఏదో మొగుడుతో లొల్లి పెట్టుకున్నంత మాత్రాన వేరే మొగుడుతోనైతే ఓరు కదా చెప్పండి.